హాయ్ అండి. ఈరోజు రాగి జావ ఎప్పుడులా చేసేయకుండా కొత్తగా ట్రై చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దానిలో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుందాం. ఈలోగా మనము ఒక గ్లాసులో వాటర్ వేసుకొని 4 చెంచాల రాగి పిండి వేసుకొని తిప్పుకుందాం. ఇంకా నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు తిప్పుకున్న రాగి పిండిని నీళ్ళల్లో వేసేసుకుందాం. ఈ లోపల బెల్లము, యాలక్కాయలు దంచి పెట్టుకుందాం. మరిగినాక ఈ పిండిలో వేసేసుకుందాం. చూడండి, బెల్లం వేసినాక చక్కగా ఈ విధంగా తిప్పుతూ బాగా అట్లా తెరిలినాక కాగిన పాలను కూడా వేసేసేద్దాం. ఇలా వేసి బెల్లము, పాలు, యాలక్కాయలు కూడా వేసేసుకుని చక్కగా పిల్లలకి కానీ ఇట్లా వారానికి ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా రాగి జావ ప్రిపేర్ చేసుకుని గ్లాసులో సర్వ్ చేసుకోవటమే.